మండపాటి అధ్యక్షులు శ్రీ కమ్మాల ముసలయ్య గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన గత నెల 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరిగినటువంటి గ్రామ సభల దరఖాస్తుల స్వీకరణ గురించి ప్రజలకు చైతన్యం చేయడం కోసం పార్టీగా బాధ్యత తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరికీ ఆహ్వానించినందుకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వానికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, గత ప్రభుత్వ పాలన మనం చూసిన 9.5 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే ప్రజాప్రతినిధులు దొరికేవాళ్ళు కాదు. ప్రజాప్రతినిధుల దగ్గరికి, నాయకుల దగ్గరికి ప్రజలు వెళ్ళేవాళ్ళు, బతిలాడేవాళ్ళు. దళారీ వ్యవస్థ ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అది తక్షణమే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు గ్రామ సభల ద్వారా, గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల ద్వారా ప్రజానీకానికి ఏం అవసరం ఉందనేది దరఖాస్తు ద్వారా ఒకటే ఫార్మేట్ లో దరఖాస్తు స్వీకరణ చేయడం జరిగింది. దయచేసి బయ్యారం మండల ప్రజలకి కోరేది ఏంటంటే, మీరు ఇంకేమైనా దరఖాస్తు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏమైనా తప్పులు తడక రాసి ఉంటే, ఏదైనా కన్ఫ్యూజన్ లో తప్పులు రాసి ఉంటే మీరు మండల పరిషత్ కానీ సచివాలయం గ్రామ పంచాయతీ కానీ కలిసి దాన్ని సవరణ చేసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. అదే రకంగా ఈ దళారీ వ్యవస్థని దయచేసి నమ్మకండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏది కావాలన్నా కూడా మధ్యవర్తుల ద్వారా జరిగిన సందర్భాలు మనం చూసాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాపాలన అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజాపాలన అంటే ప్రజలు అందరూ కలిసి పరిపాలించేది ప్రజాపాలన. దాని ప్రజల దగ్గరకే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మీరేమైనా సవరణ చేయాలనుకుంటే గ్రామ పంచాయతీకి వెళ్ళి సవరణ చేసుకోవచ్చు, పంచాయతీ సెక్రటరీ గారిని కలిసి. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ప్రజానికానికి, పేద బడు బలహీన వర్గాల వారికి, నిరక్షరాస్యులకి తెలియని విషయాన్ని తెలియజేయడం కోసం అందరం సహకరించాల్సిందిగా మనవి చేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 2 అమలు చేశారు. నాకంటే ముందు వక్తలు మాట్లాడారు. మిగిలిన 4 కూడా 100 రోజుల్లో అమలు చేస్తానని గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దాంతో 6 గ్యారెంటీతో పాటు కూడా ప్రజానికానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని గుర్తించడంలో కూడా నిన్న దరఖాస్తులో అనేక అవసరాలు వచ్చాయి. దాని మీద కూడా కేబినెట్ చర్చించి మిగిలినది ఏదైతే ప్రజానికానికి అవసరం ఉందో వాటిని కూడా నెక్స్ట్ 100 రోజుల తర్వాత ప్రజలకి సౌకర్యార్థం పెడతానికి గ్రామ సచివాలయం ద్వారా సెలెక్ట్ చేస్తానికి మరి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా దళారీ వ్యవస్థను నమ్మకూడదు, ఎవరికి 1 రూపాయి ఇవ్వకూడదు. ఇది ప్రజాపాలన. ప్రభుత్వ అధికారులని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ దగ్గరుండి మీకు సహకరిస్తారని చెప్పేసి మనవి చేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియమ్మ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం,